హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి పుస్తకం 30వ భాగాన్ని వినేద్దాం. పొద్దున్నే నిద్రలేచి కావ్యని రెడీ చేయడంతో విష్ణు కావ్యని స్కూల్లో డ్రాప్ చేసి తను గగన్ ఇంట్లో ఉండలేనందున అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండమని తొందరగా వచ్చేస్తామని తనకు అర్థమయ్యేటట్లు చెప్పి ఇంట్లో అందరికీ చెప్పి తను కూడా వెళ్తాడు. విష్ణు వెళ్ళాక తార కరుణను చూస్తూ ఉండడంతో ఓయ్ ఎందుకలా చూస్తున్నావు అంది కరుణ. అక్క బావగారు చాలా దూరం వెళ్తున్నారు కదా, నీకేమీ అనిపించడం లేదా అంది తార. కొంచెం బాధగా ఉంది అంది కరుణ. కొంచెమేనా అంది. అవును, ఎందుకంటే నాకంటే మీ బావగారు ఎక్కువగా బాధపడుతుంటారు. నన్ను కావ్యని మనందరినీ మన ఇంటిని వదిలి వారం రోజుల కంటే ఎక్కువగా బయట ఉండలేరు. చూస్తూ ఉండు, 2-3 రోజుల్లో అన్నీ చూసుకుని వచ్చేస్తారు అని కరుణ అనడంతో అప్పుడే హాల్లోకి సనా వచ్చి అందరూ నీలా చిన్నపిల్లల ఏడవరు కదా తారా అని అనడంతో తార ఏదో చెప్పేలోపే కరుణ చెప్పడంతో చదువుకోవడానికి గదిలోకి వెళ్ళిపోతుంది తార. తార వెళ్ళాక కరుణ సనాని చూస్తూ ఎంతైనా గగన్ తారా భర్త కదా, భర్తకి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో పెళ్ళైన తనకి తెలిసినంతగా నీకు తెలియదులే. నీకు కూడా పెళ్ళైన తర్వాత చరణ్ నీకు దూరంగా వెళ్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని తారా విషయంలో వాళ్ళేం చేద్దామనుకున్నారో గుర్తుకొచ్చి సనాపై కోపం వచ్చినా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కరుణ. తారా కూడా గగన్ రావడానికి ఇంకా 4 రోజులు ఉన్నాయి, ఎగ్జామ్కి ఇంకా 20 రోజులే టైం ఉందని గుర్తుకొచ్చి ఇంకేం ఆలోచించకుండా చదవడానికి టైం టేబుల్ వేసుకుని చదువుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తార సన విజయాలకి దూరంగా ఉంటూ కరుణ తోడుతో ఎగ్జామ్కి బాగా చదువుకుంటూ ఉంటుంది. సనాని గగన్కి దగ్గరగా చేయాలనుకున్న విజయ గారు గగన్ లేకపోవడంతో ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక సన విజయాలు ఇద్దరు కూడా కామ్ అవుతారు. ఈ మధ్యలో చరణ్ సనాకి దగ్గర అవటం కోసం ఇంటికి వస్తూ ఉంటాడు. అలాగే ఒకరోజు ఉదయమే చరణ్ ఇంటికి వస్తాడు. హాయ్ వదినా అన్నాడు కరుణని. హాయ్ తారా అంటూ పలకరిస్తున్నాడు చరణ్. చరణ్ బాగున్నావా అని అడిగారు కరుణ తార. హా బాగున్నాను, ఇంట్లో ఎవరూ కనిపించడం లేదేంటి అన్నాడు చరణ్. మేమిద్దరం ఉన్నాం, కనిపించడం లేదా, ఇంకెవరు కావాలేంటి అంది కరుణ. అది అంటూ సిగ్గుపడుతూ ఉన్నాడు చరణ్. ఆ నవ్వు చూస్తుంటేనే అర్థమవుతుంది కదక్క, తను వచ్చింది సనా కోసమని అంది తార. తారా నువ్వు అచ్చం గగన్ లాగే ఎంత తొందరగా అర్థం చేసుకుంటావో, అందుకే ప్లీజ్ హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు చరణ్. 20 రోజులుగా హెల్ప్ చేస్తూనే ఉన్నాం, ఇదిగో తారా పరీక్షకి సిద్ధమైంది, కానీ నువ్వు నీ ప్రేమ పరీక్షలో పాస్ మార్కులు కూడా తెచ్చుకునేటట్లు లేవు అంది కరుణ. ఉఫ్ వదినా, అక్కడున్నది సన, అంత ఈజీ కాదు. అయినా కూడా తను కాస్త మారింది, నాతో మాట్లాడుతుంది కూడా, అందుకే ఈరోజు తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా ఐడియా ఇవ్వండి అన్నాడు. నేనైతే ఈరోజు ఏ హెల్ప్ చేయలేను చరణ్, నాకు ఎగ్జామ్ ఉంది, ప్రవీణ్ అన్నయ్య వచ్చేస్తుంటారు, నేను వెళ్ళాలి అంది తార. నేను కూడా ఈరోజు ఏవీ చేయలేను, ఇంకొన్ని రోజుల్లో చందు పెళ్ళి, చాలా పనులున్నాయి. అత్తయ్య అమ్మమ్మ విజయ నానమ్మ చందు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఇంట్లో అంతా నేనే చూసుకోవాలి. అయినా ఇంకా మా హెల్ప్ ఎందుకు, సనా ఒంటరిగా ఉంది, నువ్వే వెళ్ళు తనతో మాట్లాడు అంటూ కరుణ వంటగదిలోకి ప్రవీణ్ రావడంతో తార ఎగ్జామ్ సెంటర్కి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. సాయంత్రం తార ఎగ్జామ్స్ రాసి వచ్చి ఎగ్జామ్స్ అయిపోయాయన్న ఆనందంతో కావ్యతో హాయిగా ఆడుకుంటూ కరుణతో కబుర్లు చెప్తూ ఉండగా చరణ్ వస్తాడు. తారా ఎగ్జామ్ ఎలా రాశావు అన్నాడు. చాలా బాగా రాశాను, నా సంగతి తర్వాత, ముందు నువ్వు చెప్పు, సనాతో మాట్లాడావా? ఈ కొన్ని రోజుల్లోనే అక్కకి నాకు ఒక మంచి ఫ్రెండ్లా బ్రదర్లా అయిపోయావు, సనాకి మంచి భర్తవి కూడా అవుతావు. అది జరగాలంటే ముందు నువ్వు తనకి నీ మనసులో మాట చెప్పాలి, తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అంది. చెప్పాలని ట్రై చేశాను కానీ అవ్వలేదు తారా, గగన్ ఉంటే ఏదో ఒక హెల్ప్ చేసేవాడు, మీ ఇద్దరు నాకేమీ చెప్పడం లేదు. విష్ణు అన్నయ్యని అడుగుదామంటే తనెప్పుడు బిజీగా ఉంటాడు, చిన్నపిల్లాన్ని ఏం చేయాలో ఎలా చేయాలో నాకేం తెలుస్తుంది అన్నాడు చరణ్. అబ్బా అంత వద్దు చరణ్, తారాకి ఎగ్జామ్ అయిపోయింది కదా, తను హెల్ప్ చేస్తుందిలే అంటూ కరుణ నవ్వుకుంటూ కావ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. తారా సనాకి ఎలా ప్రపోజ్ చేయాలి, ఏదైనా ఐడియా ఉంటే చెప్పు అని అడిగాడు చరణ్. ఐడియా నువ్వే చెప్పు, ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తాను. సనా నీకు కాబోయే భార్య, ఇన్ని రోజులు పరిచయంలో తనకి ఏమి నచ్చుతాయి, ఎలా ఉంటే ఇష్టమని ఒక అంచనా ఉండి ఉంటుంది కదా నీకు అంది తార. నాకైతే టెర్రస్ పై తనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసి తనకి నచ్చిన ఫుడ్తో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి ప్రపోజ్ చేయాలని ఉంది అని అంటూ మురిసిపోతున్న చరణ్ని చూసి నవ్వుతుంది. ఇంకే చాలా మంచి ఐడియా, ఇదే ఫిక్స్ అయిపో అని తార అనడంతో చరణ్ సరేనని తారా కరుణల హెల్ప్తో అన్ని ఏర్పాట్లు చేసి
సనాకి ప్రపోజ్ చేస్తాడు. అప్పటికే చరణ్ ప్రేమకి తల వంచి చరణ్ని ఇష్టపడుతున్న సనా ఇంకేం ఆలోచించకుండా చరణ్కి ఎస్ చెప్పేయడంతో ఇదంతా చాటుగా దాగి ఉండి విన్న తారా కరుణ సనాకి గగన్పై ఎటువంటి ఫీలింగ్స్ లేవని అర్థమై విషయం ఏంటో తెలిసినా వాళ్ళకి చెప్పకుండా గగన్ వచ్చాక చెప్తామని విష్ణు ఆగటం వలన మొత్తానికి సనా తప్పులేదని అర్థమై విజయ నానమ్మే ఏదో చేయాలనుకుంటున్నారని అర్థమై హ్యాపీగా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇన్ని రోజులు చదువు ధ్యాసలో పడి కాస్త కుదురుగా ఉన్న ఈ రోజుతో ఎగ్జామ్ అయిపోవడంతో గగన్ ఎక్కువగా గుర్తుకొస్తూ ఉంటే గగన్ని తలుచుకుంటూ ఉంటుంది తారా. గగన్ గారు మీరెప్పుడొస్తారు? మీరు బాగా గుర్తుకొస్తున్నారు, తొందరగా వచ్చేయండి ప్లీజ్ అని అనుకుంటూ సడన్గా తనను కారులో వదిలి వెళ్ళటం గుర్తుకొచ్చి, నేను మీతో అస్సలు మాట్లాడను. మీరేమనుకుంటున్నారు? ఒక చిన్న కుక్క పిల్లని వదిలి వెళ్ళినట్లు నన్ను కారులో నుండి రాకుండా చేసి ఏడిపించి వెళ్ళారు కదా, మీరు వచ్చాక చెప్తా, మాట్లాడినంటే మాట్లాడినంతే అని కోపంగా అనుకొని అలా నిద్రపోతుంది. ఉదయం తార తెల్లవారిన తర్వాత చందు వాళ్ళింటికి బయలుదేరి కావికి టిఫిన్ తినిపిస్తుండగా పెద్ద శబ్దం చేస్తూ కార్ సౌండ్ హార్న్ వినిపించడంతో అందరూ ఎవరొచ్చారా అనుకుంటూ గుమ్మం వైపు చూసేసరికి ప్రవీణ్, వికాస్, విష్ణు లగేజ్ తీసుకుని వస్తుంటే వాళ్ళ వెనక నుండి నవ్వుతూ వస్తున్న గగన్ని చూసి అందరూ ఆనందంగా నవ్వుతూ గగన్ దగ్గరికి వెళ్తారు. లోపలికి వస్తున్న గగన్ని ఆపి దిష్టి తీయడానికి హారతి పళ్ళెం తీసుకురమని కరుణాని రాజేశ్వరి గారు లోపలికి పంపిస్తారు. చాలా రోజుల తర్వాత అది కూడా తనొస్తున్నట్లుగా చెప్పకుండా ఇలా సడన్గా రావడంతో గగన్ని చూసి రాజేశ్వరి గారు, సుమిత్ర గారు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. గగన్ని చూడగానే చాక్లెట్ అంటూ కావి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. గగన్ని చూసి తార సంతోషంగా గగన్ దగ్గరికి వెళ్ళబోయి మళ్ళీ అంతలోని కోపంతో బొంగుమూతి పెట్టుకుని అక్కడే నిలబడిపోతుంది. కరుణ హారతి తీసుకురాగానే సుమిత్ర గారు దిష్టి తీసి గగన్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. గగన్ని పట్టుకొని, బాగా చిక్కిపోయావు నాన్న, వెళ్ళిన పని పూర్తయిపోయింది కదా, ఇంక వెళ్ళనవసరం లేదు కదా, ఇంకెక్కడికి వెళ్ళకు బంగారు కొండ, నువ్వు బాగా గుర్తుకొచ్చావు, నిన్ను బాగా తలుచుకున్నాం అని సుమిత్ర గారు, రాజేశ్వరి గారు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ గగన్తో మాట్లాడుతూ ఉంటారు. గగన్ సుమిత్ర గారిని ఆపి, నాని, మమ్మీ, నేను బాగున్నాను, ఇంక వెళ్ళనవసరం లేదు, అలాగే నేను ఎక్కడికి వెళ్ళను, నేను కూడా మీ అందరినీ బాగా మిస్ అయ్యాను, ముందు రిలాక్స్ అవ్వండి, మీ అందరి కోసం ఏం తెచ్చానో చూడండి అని నవ్వుతూ అందరికీ గిఫ్ట్లు ఇవ్వడంతో అందరూ గగన్కి థ్యాంక్స్ చెప్పి గగన్ని ఫ్రెష్ అవ్వమని చెప్పి వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్లు చూసుకుంటూ ఉంటారు. దూరంగా నిలబడి తననే చూస్తున్న తారని చూసి గగన్ మెల్లగా అక్కడి నుంచి లేచి తార దగ్గరికి వెళ్తాడు. చాలా రోజుల నుంచి గగన్ని మిస్ అవ్వడంతో గగన్ని చూస్తూ అలా ఉండిపోతుంది. గగన్ తారతో మాట్లాడలోపే కావి వచ్చి తన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయమంటూ రావడంతో గగన్ తారాని చూస్తూ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కరుణ తార దగ్గరికి వచ్చి, తారా వెళ్ళి నీ నగలు పెట్టుకొని రాపో, గగన్ నువ్వు కూడా రెడీ అయ్యిరా, మనం చందు వాళ్ళింటికి వెళ్ళాలి, కేతనక్క ఫోన్ చేసింది అని కరుణ అనడంతో సరేనని తార కరుణతో పాటు నగలు తెచ్చుకోవడం కోసం వెళ్తుంది. గగన్ గదికి వెళ్ళి ఫ్రెష్ అవడానికి వాష్రూంలోకి వెళ్తాడు. తార తన దగ్గరున్న నగలు కూడా పెట్టుకోవడం కోసం గదిలోకి వెళ్తుంది. కబోర్డ్లో ఉన్న నగల బాక్సు పైనుండడంతో అందుకోవడానికి ఎగురుతూ ఉంటే అప్పుడే స్నానం చేసి వచ్చిన గగన్ తన పక్కకు వచ్చి తీసిచ్చి మాట్లాడుకుందామని లేకపోయి తార బాక్స్ తీసుకుని వెళ్ళి నగలు వేసుకుంటూ ఉంటుంది అద్దం దగ్గర. గగన్ తారాని చూస్తూ తొందరగా రెడీ అయ్యి తారాని పిలిచేలోపు సుమిత్ర గారు రావడంతో తార క్రిందికి వెళ్ళిపోతుంది. సుమిత్ర గారు తన తెచ్చిన టిఫిన్ గగన్కి తినిపించి తనతో పాటు క్రిందికి తీసుకొస్తారు. గగన్ క్రిందికి వచ్చినప్పటి నుంచి తారతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే తను మాట్లాడకుండా తప్పించుకుంటూ ఉంటే తారతో ఎలా మాట్లాడాలా అని అనుకుంటూ సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ తార డైనింగ్ టేబుల్ దగ్గరే ఉంటే వెళ్ళి తన పక్కన కూర్చుంటాడు. తార గగన్ని చూడకుండా టిఫిన్ చేస్తూ ఉంటే గగన్ మాత్రం తారాకి దగ్గరగా చైర్ లాక్కొని తారని చూస్తూ గ్లాసులో వాటర్ తీసుకుని తార ముఖంపై చల్లుతుంటాడు. తార రెస్పాండ్ అవ్వకుండా టిఫిన్ చేసి వెళ్ళిపోతుంటే గగన్ తారా నాపి తన వల్ల కూర్చోబెట్టుకుని, తారా ప్లీజ్ మాట్లాడు అని అంటూ ఉంటే తార గ్లాస్లో నీళ్లు గగన్పై వంపేసి కామ్గా లేచి వెళ్ళిపోతుంది. గగన్ వెళ్తున్న తారాని చూస్తూ చాలా కోపంగా ఉన్నట్లుందే అనుకుంటూ తారా వెంటే వెళ్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వీళ్ళ లోకంలో ఉండి చుట్టూ ఎవరిని పట్టించుకోకపోయినా అందరూ మాత్రం వీళ్ళిద్దరినీ చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. తార తన వెనకే వస్తున్న గగన్ని ఇల్లంతా తిప్పిస్తూ బయట గార్డెన్ వరకు తీసుకెళ్లిపోతుంది. ఇంకా తారాతో ఇలా కామ్గా ఉంటే కుదరదని గగన్ తారాని ఎత్తుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళి, తారా సారీ, ఆ రోజు నీతో మాట్లాడేంత టైం లేకపోయింది, అందుకే అలా చేశాను, సారీ, ప్లీజ్ నాతో మాట్లాడతారా,
ప్లీజ్ మాట్లాడు అని బ్రతిమిలాడుతుంటే తార తల పక్కకు తిప్పేసి మాట్లాడకుండా ఉంటుంది. తారా, నాతో మాట్లాడకపోతే నిన్ను పూల్లో పడేస్తా, ఆపై నీ ఇష్టం అని గగన్ సరదాగా అంటే తార గగన్ని కోపంగా చూసి అమ్మమ్మ అని గట్టిగా అరుస్తుంది. తార అరుపుకి సుమిత్ర గారు వచ్చి గగన్ చేతిలో ఉన్న తారని చూసి నవ్వుతూ ఏమైంది అని అడుగుతారు. నాని, తార నాతో మాట్లాడడం లేదు, నువ్వైనా చెప్పు అన్నాడు గగన్. తార సుమిత్ర గారిని చూసి తలోపడంతో ఏమో మీ ఇద్దరూ చూసుకోండి, నన్ను మధ్యలోకి లాగొద్దు, తొందరగా రండి, మేమంతా బయలుదేరి వెళ్తున్నాం అంటూ అక్కడి నుంచి నవ్వుతూ వెళ్ళిపోతారు. ఎంత బ్రతిమలాడుతున్నా తార మాట్లాడకుండా గగన్ చేతుల్లో నుంచి దిగి కార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని. గగన్ కూడా వచ్చాక ఇద్దరు బయలుదేరి చందు ఇంటికి వెళ్తారు. చందు వాళ్ళ ఇల్లు వచ్చాక కారు దిగదామనుకుంటే గగన్ మళ్ళీ డోర్ లాక్ చేసి తారని నవ్వుతూ చూస్తూ ఇప్పుడు నాతో మాట్లాడితేనే లోపలికి వెళ్తాం, లేదంటే ఇలా ఇద్దరు హాయిగా ఇక్కడే ఉండిపోదాం అని తారతో అంటాడు. తారకి గగన్ తనని వదిలి వెళ్ళటం గుర్తుకొచ్చి ఏడవడంతో గగన్ కంగారు పడి తారా ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని సారీరా అని ఇంకా ఏదో చెప్పేలోపు కేతన వస్తూ ఉండడంతో ఇద్దరు కారు దిగి కేతనతో లోపలికి వెళ్తారు. సాయంత్రం వరకు తారతో మాట్లాడడానికి ట్రై చేసినా ఎవరో వర్కొకరు రావడంతో ఇంకేం చేయలేక డల్లుగా ఒక దగ్గర ఎవరితో మాట్లాడకుండా కూర్చుంటాడు. అన్ని అలా చూడలేక సుమిత్ర గారు కరుణ గగన్ తారాలని ఇంటికి వెళ్ళి చందు కోసం ఏవో తేవాలంటూ ఇద్దరిని ఇంటికి పంపిస్తారు. ఇంటికి వెళ్ళాక తార కరుణ చెప్పిన థింగ్స్ తేవడానికి సుమిత్ర గారి గదిలోకి వెళ్ళేసరికి గగన్కి ఫోన్ చేసి తారతో మాట్లాడి ఇద్దరు మాట్లాడుకున్నాకే రండి అని సుమిత్ర గారు ఫోన్లో చెప్పి కరుణతో వాచ్మెన్కి ఇంట్లో పవర్ ఆఫ్ చేయమని చెప్పించి ఒక పని అయిందన్నట్లుగా ఇద్దరు నవ్వుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోతారు. తార గది నుంచి వస్తుండగా లైట్స్ ఆఫ్ అవ్వడంతో చీకట్లో భయంగా గగన్ని వెతుక్కుంటూ వచ్చి సోఫా కాళ్ళకి తగిలి ఇంకా భయపడి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి గగన్ని తగిలి భయంతో గగన్ గారు అని గట్టిగా అరుస్తుంది. గగన్ తారాని పట్టుకుని తార నేను ఇక్కడే ఉన్నాను అని అంటుండగా అప్పుడే గాలికి తలుపులు గట్టిగా శబ్దం చేస్తూ మూసుకుపోవడంతో తార భయంతో గగన్ని హక్ చేసుకుంటుంది. తనని హక్ చేసుకున్న తారని గగన్ కూడా ఇన్ని రోజులుగా తారాని మిస్ అవడంతో తను కూడా తారని గట్టిగా హక్ చేసుకుంటాడు. గగన్ హక్ చేసుకున్నాక తార గగన్ని వదిలిపెట్టిన గగన్ తారాని ఇంకా దగ్గరగా హత్తుకుంటే తార విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. తారా, నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు, సడన్గా నేను వెళ్లాల్సి రావటం, నిన్ను తీసుకెళ్లే పరిస్థితులు లేక అలా కారులో వదిలి వెళ్లాల్సి వచ్చింది. నీలాగే నేను చాలా బాధపడ్డాను, చెప్పాలంటే చాలా ఎక్కువగా బాధపడ్డాను. నిన్ను, మన ఇంటిని, మన వాళ్ళని వదిలి అక్కడ ఉండడం నాకు చాలా కష్టంగా అనిపించింది. చిన్నప్పుడు హాస్టల్లో, తర్వాత కోచింగ్, ట్రైనింగ్, ఇలా ఇంటికి దూరంగా ఉన్నా ఎప్పుడూ ఇంత బాధగా అనిపించలేదు. నిన్ను చాలా మిస్ అయ్యాను తారా అని తార మెడవంపుల్లో తలపెట్టి తారాని గట్టిగా హక్ చేసుకుంటాడు. గగన్ మాటలకి తను హక్ చేసుకున్న విధానంకి తార ఇంకా ఉండబట్టలేక గగన్ని ఏడుస్తూ హక్ చేసుకుని మీరు కూడా నాకు బాగా గుర్తుకొచ్చారు, రోజు గుర్తుకొచ్చేవారు, చాలా ఏడ్చాను రోజు, ఇంకా నన్ను వదిలి ఎక్కడకు వెళ్ళొద్దు అని ఏడుస్తూ ఉండడంతో గగన్ తారని వదిలి ఫేస్ మొత్తం కిస్ చేసి మళ్ళీ గట్టిగా హక్ చేసుకుని ఎక్కడికి వెళ్ళను అని నుదుటిపై ముద్దు పెట్టి అలా ఉండిపోతాడు. కాసేపటికి తారని చూస్తూ మొత్తానికి నీ కోపం పోయింది అని గగన్ తారతో అంటే తార గగన్ని వదిలి అలా ఎవరు చెప్పారు, మీపై నాకింకా కోపం ఉంది అని అంటూ కార్ దగ్గరికి వెళ్ళి కూర్చొని. గగన్ కూడా వెళ్ళి కారులో కూర్చొని అంత తొందరగా నీ కోపం పోతే నువ్వు తారా గగన్ వర్ధన్ ఎందుకవుతావు అని నవ్వుకొని తార బుగ్గపై ముద్దు పెడతాడు. తిరిగి వచ్చినప్పుడు కూడా కారు దిగే ముందు గగన్ మళ్ళీ కిస్ చేయడంతో గగన్ గారు మీరేం చేస్తున్నారు అంది. అర్థం కాలేదా, మళ్ళీ పెట్టనా అన్నాడు. వద్దు, కానీ ఎందుకు పెడుతున్నారు అంది. కోపంగా ఉన్నది నువ్వు, నేను కాదు కదా, నాకు పెట్టాలనిపించింది పెట్టాను, కావాలంటే నువ్వు పెట్టుకో అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్తున్న గగన్ని చూస్తూ తన గదిలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి నగలు తీసి కబోర్డ్లో పెట్టి తిరిగేసరికి గగన్ తారాకి తను గిఫ్ట్గా తెచ్చిన చీర ఇచ్చి బెడ్ వైపు వెళ్తుండగా మొదటిసారిగా గగన్ తనకి గిఫ్ట్ ఇవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయి వెళ్ళి గగన్ని వెనక నుంచి హక్ చేసుకుంటుంది. నాపై కోపంగా ఉన్నావన్నావు అన్నాడు గగన్. హా ఉన్నాను, మీకు నచ్చినప్పుడు మీరు ముద్దు పెడుతున్నారుగా, అలా నాకు ఏం చేయాలనిపిస్తే నేను అదే చేస్తున్నాను, మీకేమైనా ప్రాబ్లమా అని తార అనడంతో గగన్ నవ్వుకుంటూ ఏం ప్రాబ్లం లేదు అని అంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.